ఏంట్రా బాబు ఈ క్రేజ్? ఒక్క పర్ఫార్మెన్స్ తో రాత్రికి రాత్రే స్టార్, దెబ్బకు గూగుల్ ని షేక్ చేస్తున్న హీరోయిన్. ఒక్క ప్రదర్శనతో ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఓ బాలీవుడ్ బ్యూటీ మాత్రం అదే చేసి చూపించింది. ఒకప్పుడు కేవలం స్పెషల్ సాంగ్స్ తో గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారతీయ ప్రతిభకు ప్రతినిధిగా నిలుస్తోంది. తాజాగా ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభోత్సవ వేడుకల్లో ఆమె ఇచ్చిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అవును, మనం మాట్లాడుకుంటున్నది బాలీవుడ్ స్టార్ డాన్సర్ నటి నోరా ఫతేహి గురించే. ఏంట్రా బాబు ఈ క్రేజ్? ఒక్క పర్ఫార్మెన్స్ తో రాత్రికి రాత్రి స్టార్, దెబ్బకు గూగుల్ ని షేక్ చేస్తున్న హీరోయిన్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం నోరా గురించే మాట్లాడుకుంటుంది. ఫిఫా స్టేజ్ పై ఆమె చేసిన పర్ఫార్మెన్స్ తర్వాత గూగుల్లో అత్యధికంగా సెర్చ్ అవుతున్న సెలబ్రిటీల్లో ఆమె అగ్రస్థానంలో నిలవడం విశేషం. మరి నోరా ఫతేహి ఈ స్థాయికి ఎలా చేరుకుంది? ఫిఫా స్టేజ్ పై ఆమె చేసిన మ్యాజిక్ ఏంటి? ప్రపంచం ఎందుకు ఆమె గురించి మాట్లాడుకుంటుంది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. జూన్ 12న జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభోత్సవ వేడుకల్లో నోరా ఫతేహి స్టేజ్ పై అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆమెపై పడింది. టొరంటోలోని BMO ఫీల్డ్లో జరిగిన ఈ భారీ ఈవెంట్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు సాక్షులయ్యారు. అక్కడ ప్రదర్శించిన ఎన్నో అంతర్జాతీయ కళాకారుల మధ్య నోరా ప్రత్యేకంగా నిలిచింది. ఆమె డాన్స్ స్టెప్స్, ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్, కాస్ట్యూమ్స్, కాన్ఫిడెన్స్ అన్నీ కలిపి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రత్యేకంగా సర్ ట్రాక్ పై ఆమె చేసిన పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో అగ్నిలా వ్యాపించింది. ఈ వీడియోలు విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా నోరా వీడియోలే కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులు, సంగీత ప్రేమికులు, సినీ ప్రేక్షకులు అందరూ ఆమె పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. చాలా మంది అంతర్జాతీయ అభిమానులు కూడా హూ ఈజ్ నోరా ఫతేహి అంటూ గూగుల్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. గూగుల్ ట్రెండ్స్లో డేటా ప్రకారం ఫిఫా ప్రారంభోత్సవం తర్వాత నోరా పేరు సెర్చ్ రికార్డులు బద్దలుకొట్టింది. బాలీవుడ్లోని పలువురు టాప్ హీరోల కంటే ఎక్కువగా ఆమె పేరు సెర్చ్ చేయబడిందని నివేదికలు చెబుతున్నాయి. ఒక్క పర్ఫార్మెన్స్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరువ కావడం అనేది చిన్న విషయం కాదు. ఇక ఇదే కారణంగా నెటిజన్లు నోరా ఫిఫా స్టేజ్ను పూర్తిగా తన సొంతం చేసుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నోరాకు ఫిఫాతో అనుబంధం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఖతార్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో కూడా నోరా పాల్గొంది. ఆ సమయంలో కూడా ఆమె ప్రదర్శన మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ 2026 ప్రదర్శన మాత్రం ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. 2022లో వచ్చిన గుర్తింపు ఆమెను గ్లోబల్ ఆర్టిస్ట్గా పరిచయం చేస్తే 2026 పర్ఫార్మెన్స్ ఆమెను నిజమైన గ్లోబల్ ఐకాన్గా మార్చేసిందని అభిమానులు చెబుతున్నారు. ఈ విజయానంతరం నోరా ఫతేహి కూడా చాలా భావోద్వేగానికి గురైంది. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో తన తల్లి, కుటుంబ సభ్యులు, స్కూల్ టీచర్తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. చిన్నప్పుడు కలగా కనిపించిన ప్రయాణం ఇప్పుడు ప్రపంచ వేదికపై నిలబడే స్థాయికి తీసుకువెళ్లిందని పేర్కొంది. ఈ పోస్ట్ అభిమానులను మరింత భావోద్వేగానికి గురిచేస్తుంది. అయితే నోరా ప్రయాణం ఇక్కడితో మొదలు కాలేదు. 1992 ఫిబ్రవరి 6న కెనడాలోని టొరంటోలో ఒక మొరాకన్ కెనేడియన్ కుటుంబంలో జన్మించింది నోరా. చిన్నప్పటి నుంచే డాన్స్ పై ఆమెకు అపారమైన ఆసక్తి ఉండేది. విశేషం ఏంటంటే ఆమె ఎప్పుడూ పెద్ద డాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకోలేదు. యూట్యూబ్ వీడియోలు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ చూస్తూ స్వయంగా డాన్స్ నేర్చుకుంది. అంటే నోరా ఒక సెల్ఫ్ టాట్ డాన్సర్. తన కష్టంతో, పట్టుదలతో నేర్చుకున్న డాన్స్నే ఇప్పుడు ప్రపంచ వేదికలపై ప్రదర్శిస్తుంది. 2014లో రోర్ టైగర్స్ ఆఫ్ ది సండర్ బ్యాన్స్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది, రియాలిటీ షోలో పాల్గొంది. కానీ ఆమె కెరీర్ను పూర్తిగా మార్చేసింది మాత్రం ఒక పాట, అదే దిల్ బార్. 2018లో విడుదలైన సత్యమేవ జయతే సినిమాలోని దిల్ బార్ పాట నోరా జీవితాన్ని మార్చేసింది. ఆ పాటలో ఆమె చేసిన బెల్లీ డాన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే కోట్లాది వ్యూస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అప్పటి వరకు నోరా పేరు తెలియని చాలా మందికి కూడా ఆమె పరిచయమైంది. దిల్ బార్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం నోరాకు రాలేదు. ఓ సఖీ సఖీ, కమరియా, గర్మీ, కుషు కుషు, మన్ కే వంటి పాటల్లో వరుస విజయాలు అందుకుంది. డాన్సర్గా మాత్రమే కాదు, నటి, మోడల్, టెలివిజన్ పర్సనాలిటీ, రియాలిటీ షో జడ్జిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక సినిమా పాటతో నోరా ఉంటే చాలు, ఆ పాటకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడుతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ డాన్స్ అభిమానులకు
నోరా ఒక ఇన్స్పిరేషన్ గా మారింది. ఫిఫా వంటి అంతర్జాతీయ వేదికలపై భారతీయ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా ఆమె కేవలం బాలీవుడ్ స్టార్ గా కాకుండా గ్లోబల్ ఎంటర్టైనర్ గా ఎదిగింది. నోరా విజయాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిభ, కష్టం, పట్టుదల ఉంటే ప్రపంచం మొత్తం గుర్తించే రోజు తప్పకుండా వస్తుంది. ఒకప్పుడు యూట్యూబ్ వీడియోలు చూస్తూ డాన్స్ నేర్చుకున్న అమ్మాయి ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ వేదికపై ప్రదర్శన ఇస్తోంది. ఇది నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నోరా గురించి చర్చ. ఆమె ఫిఫా పెర్ఫార్మెన్స్ వీడియోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. అభిమానులు ఆమెను గ్లోబల్ క్వీన్, డాన్స్ ఐకాన్, ఫిఫా స్టార్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరి నోరా ఫతేహి ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఇచ్చిన ఈ ప్రదర్శన మీకెలా అనిపించింది? ఆమె నిజంగానే గ్లోబల్ ఐకాన్ గా మారిందా? మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.